అండి అందరికీ ఇవాళ వీడియో ఏంటి అనుకున్నారు? చిక్కుడుగా కర్రీ చేస్తాను, ఎట్లా చేస్తానో చూసేయండి రండి. చిక్కుడుగా కర్రీలోకి ఏం కావాలో చూసేద్దాం రండి. చిక్కుడుగాయలు 3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను, ఈ పక్కన పెట్టేసుకున్నాం. దాంట్లో కావాల్సిన 2 టమాటాలు, 1 పచ్చిమిరకాయ, 1 ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేద్దాము. దీంట్లో 3 స్పూన్ల ఆయిల్ దీంట్లో వేసేసుకున్నాము. 1 ఎండుమిర్చి, కొంచెం తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. దీంట్లోకి పచ్చిమిరకాయలు, కొంచెం ఉల్లిపాయ వేపేసుకున్నాం. తర్వాత టమాటాలు వేసుకున్నాం. కాసేపు మగ్గుతూ ఉండిద్ది. ఇప్పుడు ఇవి కొంచెం వేగిపోయినాయి, టమాటాలు కూడా వేసేద్దాం. కొంచెం కలిపి వేసుకున్నాము. కొంచెం సేపు ఇవి కూడా మగ్గనిద్దాము. ఇవి కొంచెం సేపు మగ్గితే తర్వాత చిక్కుడుకాయలు చేసుకున్నాం. ఇది మగ్గిపోయిందండి. దాంట్లో చిక్కుడుకాయలు వేసుకున్నాము. ఈ నీళ్లు బాగా ఇట్లా వడలనిచ్చి వేసుకోవాలి. చిక్కుడుకాయలు మొత్తం వేసేసుకుందాం వాటర్ లేకుండా. దాంట్లో కొంచెం పసుపు వేసేసుకుందాం. కలిపేసేద్దాం. దీంట్లోకి కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. తిప్పేద్దాం. తిప్పేసి సిమ్లో పెట్టి ఒక 15 నిమిషాలు బాగా మగ్గనిద్దాం. అప్పుడు మనకి ముక్కగా వచ్చింది. తర్వాత కారం ఎట్లా చూపించేస్తాం, సరేనా? ఇది మగ్గిందా లేదా చూద్దాం. వాటర్ ఏం పోయట్లేదండి, నూనెతోనే మగ్గిపోయిద్ది. ఇంకొంచెంసేపు చిక్కుడుకాయ కూర మగ్గిందా లేదో చూద్దాం రండి. కొంచెం మగ్గాలి, 10 నిమిషాలు. చిక్కుడుకాయ మగ్గిందా చూద్దాం. లేవో చూద్దామండి ఒకసారి. ఇంకో మగ్గిపోయింది ఇట్లా. ఇప్పుడు మనం కారం వేసేసుకోవచ్చు. 1 గంటి, కొంచెం దీంట్లో కొంచెం ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ తిప్పేసుకున్నాం అంతా. ఇట్లా బాగా కలుపుకుంటే చూసారు కదండి, ముక్కగా ఉంది ఇట్లా. ఇంకా మనం వాటర్ కూడా పోయలేదు దీంట్లో. ఇది ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి ఇంకా పొయ్యి కట్టేసుకుందాం, అయిపోయింది. ఐదు నిమిషాలు మగ్గిపోయింది ఇది. ఇంకా మనం స్టవ్ కట్టేసుకుందాం. దీంట్లో ధనియాల పొడి కూడా వేసా కదా, ఇట్లా బాగుండిద్ది. ఈసారి ఇంకో విధంగా చేస్తాను, అది కూడా చూడండి మీరు. అది మసాలా వేసి చేస్తారు, అది కూడా బాగుండిద్ది. చిక్కుడుకాయ కూర సింపుల్గా అయిపోయింది, టేస్టీ కూడా బాగుండిద్ది. పెట్టుకుందాం కదా, కూర కూడా వేసుకుని టేస్ట్ ఎట్లా ఉందో చెప్పేద్దాం. చూశారు కదా ఇందా చిక్కుడుకాయ కూర ఎట్లా చేశాను. ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లా ఉందో మీకు చెప్తాను. కాలుతుంది, వేడిగా ఉంది కదా. చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎట్లా ఉందో నాకు కామెంట్ చేయండి.